హాయ్ హలో వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. మీలో ఎవరు? రింగు రాజా. ప్రతిసారికి భిన్నంగా ఈసారి మీ ఊరికొచ్చాం, మీ వాడకొచ్చాం, మీ ఇంటికి వచ్చాం. సార్ మీరు ఇనుప సామాన్ అమ్ముకోవడానికి రాలేదు సార్. ఓకే. ఎస్, మరి ఈసారి ఈ ప్రోగ్రామ్ లో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు ఒకేసారి పార్టిసిపేట్ చేస్తున్నారు. షెల్ వి గో? మరి ముందుగా వారి ఏవి చూద్దామా? మరి మన మొదటి కంటెస్టెంట్ రిచ్ మ్యాన్ రిషి ఫ్రమ్ రిషికొండ. బేసిక్గా నేను చాలా రిచ్, ఏదో మా నాన్నగారి షో గెలవమని చెప్పారు, వచ్చాను. మన రెండవ కంటెస్టెంట్ పేద ప్రకాష్ ఫ్రమ్ పేదవాడ. చిన్నప్పటి నుంచి ఎంత పేదవాడినంటే నేను అంత పేదవాడి. మరి మన మూడవ కంటెస్టెంట్ దొంగ, సారీ ఇతని పేరు మనకు చెప్పలేదు. నేను ఒకప్పుడు దొంగ, ఇప్పుడు ఈ షోలో మంచివాడిలా వస్తున్నాను. ఈ ఓపెన్ సెటప్ ఏంటి సార్? చెప్పా కదా అంత డిఫరెంట్ గా ఉంటుందని. నేను చాలా పేదవాడిని సార్, నేను ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాను. హాయ్ మీరెవరు? అన్న కొంచెం బిజీ, అందుకని నేను వచ్చా. సరే, ఎవరైతే ఏముంది, మరి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? సార్ ఒక చిన్న బీట్. బాబు ఎడిటరు. సార్ ఎస్, మరి మీ మొదటి ప్రశ్న మీ స్క్రీన్ పై కాకుండా నా స్క్రీన్ పై. ఓకే ఓకే. ఎస్, మరి సంవత్సరంలో కొన్ని నెలలు 30 రోజులు ఉంటాయి, కొన్ని నెలలు 31 రోజులు ఉంటాయి. మరి 28 రోజులున్న నెలలు ఎన్ని? ఫిబ్రవరి నా బర్త్డే. ఫిబ్రవరియా? సార్ చెప్పొచ్చా? ఎస్, చెప్పండి. ప్రతి నెలలో 28 ఉంటుంది కదా సార్? ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్. సిఈసి ఫుల్ ఫామ్ ఏంటి? కామర్స్. ఎడ్యుకేషనల్ కోర్స్. సివిల్ ఇంజనీరింగ్ కంపెనీ. దట్స్ ద రాంగ్ ఆన్సర్. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. దట్స్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఇప్పుడు మీలో ఎవరు రింగు రాజా ప్రోగ్రాంలో ఒక చిన్న విరామం. నా పేరు ముబీన్, కానీ నేను నల్లగా ఉండడం వల్ల అందరూ నన్ను నల్లోడా నల్లోడా అనేవారు. దీనికి పరిష్కారం లేదా అని చాలా బాధపడేవాడిని. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ సబ్బు రావడం వల్ల నా లైఫే కలర్ఫుల్గా అయిపోయింది. చుల్బుల్ పాండే బుల్బుల్ సబ్బు, దీన్ని వాడండి, తెల్లగవ్వండి. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ద షో. మీలో ఎవరు? రింగు రాజా. 1 సెకండ్. ఓకే, మీరు ఎలిమినేట్ అయ్యారు. సార్ ఏమైంది సార్? పోతా పోయింది రింగుల షో, బాగానే వచ్చాయి కదా. ఓకే, మీ తరువాతి ప్రశ్న నా స్క్రీన్ మీద. ఎస్, దసరా రోజు ఏ పక్షిని చూస్తే మంచిదని అనుకుంటారు? మీకు కాలింగ్ ఏ ఫ్రెండ్ ఆప్షన్ కూడా ఉంది. నేను బీదవాడిని సార్, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు సార్. నాకు తాగుబోతూ ఫ్రెండ్ ఉండు, ఫోన్ చేసి తాగండి ఒకసారి. హలో
హలో హలో చెప్పురా. హలో మామ ఎడున్నావు? అరే ఇక్కడ కాంపిటీషన్లో ఉన్నా, క్వశ్చన్ చెప్తా, ఆన్సర్ చెప్పు. ఏ ఆన్సర్ అని చెప్తా కానీ నాకు కోటర్ ఇప్పిస్తావా? కోటరేంద్ర అయ్యా, ఫుల్ అయిపోతా, ఆన్సర్ చెప్పు. ఫుల్లో గిల్లో ఏమొద్దు, కోటర్ అయితే చాలు, దానికే చెప్తా. దసరా రోజు ఏ పక్షిని చూస్తే మంచిదిరా? కింగ్ ఫిషర్ మామ. అరే తాగబోతు, నువ్వు తాగే బ్రాండ్ కాదురా అయ్యా చెప్పింది, నేను ఆన్సర్ చెప్పు. నువ్వు కోటర్ రెడీ చేసుకో మామ, అదే రైట్ ఆన్సర్. సార్ కింగ్ ఫిషర్ అంట. Yes, that's the right answer. And the final round is rhymings round. Yes, ఇప్పటి వరకు అయితే ఇద్దరికి సమానమైన పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రైమింగ్స్ రౌండ్లో ఎవరు గెలవాలో అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి నేను పేద, ఎవరు చెప్పాలి నా బాధ. తుమ్మితే అంటారు హచ్, మేము చాలా రిచ్. ఎస్, ఇప్పుడు డిసైడ్ అవుతుంది మీలో ఎవరు రింగు రాజా అని. ఆడియన్స్ పోల్. కంగ్రాచులేషన్స్, అండ్ ద విన్నర్ ఈస్ మన ఇంటి పేదవాడు. हमारे तेलुगु सब्सक्राइबर्स के लिए एक तेलुगु वीडियो छोड़े हैं, लाइक करो, షేర్ కరో. సబ్స్క్రైబ్ కరో. అనాయన యుగ విజయకరణ జగన